స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు ఉపనిషత్తుల సారం కోసం చర్చించుకుందాం. మరణించిన తర్వాత ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ ఈ కఠోపనిషత్తులో మనకు కనబడిన చాలా అంశాలు కూడా ఈ తైత్తరీయ ఉపనిషత్తులు మనకి ఇక్కడ ఒక్కొక్కసారి రిపీట్ అవుతుంటాయి. మానవ దేహానికి అంతిమంగా ఏం కావాలి, ఎక్కడికి వెళితే మానవునికి నిజమైన ఆనందం మరణం తర్వాత మన జీవనం ఉండొద్దు అంటే మన సంచిత కర్మలు, అగామి కర్మలు, వీటన్నిటినీ మనం ఏ విధంగా రూపుమాపుకోవాలి అంటే దానికి కావాల్సింది ఏంటంటే ప్రతిదానికి కూడా జ్ఞానము మాత్రమే అన్ని కర్మలను దగ్ధం చేస్తుంది. భగవద్గీతలో చెప్పిన సారాంశం కూడా అదే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన అంశం కూడా ఇదే. ఆ అంశాన్ని పట్టుకొని అర్జునుడు తన యొక్క ఏదైతే తాను ఒక వ్యాఖ్యులకు లోనైపోతాడో, ఆయన అందించిన జ్ఞానంతో ఏ విధంగా మళ్ళీ కార్యోన్ముఖుడు అవుతాడో ఆ విధంగానే ప్రతి వ్యక్తి కూడా జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడు మాత్రమే అన్ని కర్మలు, ముఖ్యంగా మనకు అగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మల్లో సంచిత కర్మ మనం చేసేది ఏముండదు, మనకు సహజ సిద్ధంగా వచ్చింది. మరి దాన్ని కూడా మనం చేయని అంశాలు కూడా మనకు పుట్టుక ద్వారా వచ్చినటువంటి సంచిత కర్మను కూడా ఈ జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేయవచ్చు. అలాగే ఈ ప్రారబ్ధ కర్మ మనం ఉన్నంతకాలం మనం అనుభవించాల్సిన అంశమే. దాన్ని కూడా మరి మనం ఏ విధమైన కర్మల ద్వారా మన పాప కర్మలు పెంచుకోకుండా నిష్కామ కర్మలు చేస్తే మనకి ఏ విధంగా ఫలితాలు మనకు అంటకుండా ఉంటాయో దాన్ని ప్రారబ్ధ కర్మ చేస్తూ మనకి ఇంకా మళ్ళీ అగామి కర్మలు, మళ్ళీ సంచిత కర్మలు పెరగకుండా చూసుకోవడం, ఇవన్నీ అంశాలు కూడా తైత్తరీయ ఉపనిషత్తులో చాలా చక్కగా వివరించబడింది. దాంతోపాటు ఏ ఏ పనులు చేయడం వల్ల మనం ఒక గొప్ప వ్యక్తులుగా మిగిలిపోతాము, అలాగే ఏ అంశాలు తెలుసుకోవడం వల్ల సుఖమయ జీవనం ఉంటుంది, ప్రతి ఒక్క అంశాన్ని స్పృశించడంతో పాటు బ్రహ్మానందాన్ని పొంది చివరకు మనిషికి అంతిమ లక్ష్యమైనటువంటి ముక్తిని ప్రసాదించేది ఈ తైత్తరీయ ఉపనిషత్తు. కాబట్టి మనందరం కూడా ఉపనిషత్తుల సారాంశాన్ని తెలుసుకొని వాటిని ఆచరిస్తూ మనం ఒక సన్మార్గంలో ప్రయాణించినట్లయితే మన పూర్వీకులు చేసిన కృషి, ఎందరో మహానుభావులు తమ జీవిత కాలాన్ని వెచ్చించి కనుగొన్న సత్యం, వాళ్ళ తపశ్శక్తిలో, వాళ్ళ సమాధి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కనుగొన్న కారణాన్ని, అలాగే ఈ కారణ శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, వీటన్నిటినీ అవి ఎలా పనిచేస్తాయి, సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, ఈ సూక్ష్మ శరీరం నుండి మనం స్థూల శరీరము, తర్వాత మన జాగృతావస్థలు, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురియము, ఎక్కడి వరకు మన జ్ఞానము ఎంత వరకు ఉందో అంతవరకు వెళ్ళి ప్రతి ఒక్క దాన్ని కూలంకషంగా తెలుసుకొని తద్వారా మన కర్మలను, ముఖ్యంగా ప్రతి కామ్య కర్మలను నిష్కామ కర్మలుగా మార్చుకోవలసిన జ్ఞానాన్ని అందించేది ఉపనిషత్తులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఉపనిషత్తుల సారాంశాన్ని గురువుల ద్వారా కానీ, చదవడం ద్వారా కానీ, ఎక్కడన్నా వినడం ద్వారా కానీ తెలుసుకొని అవి ఆచరించి పాటించినట్లయితే ఉత్తమమైన జీవితాన్ని పొందొచ్చని మనం మనస్ఫూర్తిగా నమ్మొచ్చు. ఆ విశ్వాసాన్ని మనం అందరం కూడా పెంపొందించుకొని, మళ్ళీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రస్తుత పరిస్థితులలో ఇట్లాంటి అంశాలన్నిటికీ, ఆధ్యాత్మిక విషయాలకు మనం చాలా దూరంగా అవుతున్నాం. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఈ కార్యక్రమాలు, చర్చలు జరగాలి. ప్రతి ఇంట్లో కూడా దేవుడు అంటే ఏంటి, రోజు ఎందుకు పూజ చేయాలి, ఆ పూజల వల్ల కలిగే సత్ఫలితాలు ఏంటి అనేది కూడా మనం ఆచరించి చూపినట్లయితే మన ముందు తరాల వాళ్ళు వాటిని పాటిస్తారు. కాబట్టి అదొక నిత్య కర్మగా మనం ప్రారంభించుకొని మొట్టమొదటిగా ఆ దైవ ప్రార్థనతోనే మన జీవితాన్ని ప్రారంభించాలనే విషయం మన నెక్స్ట్ తరాల వాళ్ళకు తెలుపకపోతే మనం చాలా అద్భుతమైన జ్ఞానాన్ని కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు వారి యొక్క జీవనాన్ని ఆనందమయంగా చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి కర్మలు పాటిస్తూ కర్మ ఫలాలకు దూరంగా ఉంటూ భగవద్గీతలోని సారాంశాన్ని, ఉపనిషత్తుల సారాంశాన్ని తెలుసుకొని ఉత్తమమైన జీవనం గడపాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.